ఫ్రెండ్స్ ఈ రోజు మ్యాచ్ లో పవన్ షరావత్ ఆడడా అనేది మాత్రం ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా తెలుసుకోబోతున్నాం. నిజంగా ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే మీరు ప్రతి ఒక్కరు చివరి దాకా చూడండి ఫ్రెండ్స్, మీకు ఫుల్ క్లియర్ గా అయితే అర్థమవుతుంది. ఫ్రెండ్స్ నేనైతే నిన్న వీడియో చేయడం జరిగింది పవన్ షరావత్ యూపీ యోధాస్ తో మ్యాచ్ కి అవైలబుల్ గా ఉంటున్నాడని. కానీ ఫ్రెండ్స్ ఇప్పుడే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ రోజు కూడా పవన్ షరావత్ అయితే ఆడటం లేదు ఫ్రెండ్స్. రియల్లీ ఐఎమ్ సారీ నిన్న వీడియో చేసినందుకు. అంటే ఫ్రెండ్స్ ఈ రోజు కొత్త అప్డేట్ వచ్చింది కాబట్టి మళ్ళీ మీకు చెప్పాలి కాబట్టి నేనైతే ఈ వీడియో చేయడం జరిగింది. ఫ్రెండ్స్ మీకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నా, పవన్ షరావత్ అయితే ఫుల్ ఫిట్ గా ఉన్నాడు. కానీ నెక్స్ట్ లేదా ఆ నెక్స్ట్ మ్యాచ్ లో అయితే 100% అయితే ఆడే అవకాశాలు కనబడుతున్నాయి. పవన్ షరావత్ అయితే ఇంజురీ నుంచి కోలుకొని ఫుల్ ఫిట్ గా అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. కానీ అతనికి కావాలని అయితే రెస్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు అయితే బెంగాల్ వారియర్స్ తో మ్యాచ్ కి అయితే అవైలబుల్ గా ఉండే అవకాశం అయితే ఉంది. తెలుగు టైటాన్స్ మేనేజ్మెంట్ అయితే ప్లే ఆఫ్స్ ఇంపార్టెంట్ మ్యాచెస్ లో అయితే ఆడిద్దామని అయితే వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి అందుకనే ఇప్పుడైతే పవన్ షరావత్ అయితే మ్యాట్ మీదకైతే రావటం లేదు ఫ్రెండ్స్. మీరు ఇది ఒక్కటే గుర్తు పెట్టుకోండి, ఈ సీజన్ లో మాత్రం పవన్ పక్కా ఆడతాడు, అలాగే ఫుల్ ఫిట్ గా ఉన్నాడు. మీరు ఎవ్వరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు. అతను రాబోయే మ్యాచెస్ లో మాత్రం 100% అయితే ఆడడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి, పవన్ షరావత్ మాత్రం ఈ సీజన్ లో పక్కాగా ఆడతాడు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అప్డేట్ ఇవ్వాల్సిన బాధ్యత నాది కాబట్టి నేనైతే మళ్ళీ ఈ వీడియో అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఐఎమ్ రియల్లీ సారీ ఫ్రెండ్స్ నిన్న వీడియో చేసినందుకు. నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటా, మీ విజయ్ సైనింగ్ ఆఫ్.